ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కట్టా కార్తీక్. మదర్స్ డే సందర్భంగా అందరూ చెప్పినట్టుగానే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తూ, అలానే తన తల్లికి కూడా మదర్స్ డే చెప్తూ హ్యాపీ మదర్స్ డే అమ్మ అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మామూలుగా అయితే తల్లి గురించి మాట్లాడడం జరిగింది. ప్రతి తల్లికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. తల్లి యొక్క ప్రేమ మెజర్ చేయలేనిది, కొలవలేనిది అని చెప్పడం జరిగింది. అయితే అందరూ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డి ట్వీట్ మాత్రం మీకు వినిపిస్తున్నాను, చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు హ్యాపీ మదర్స్ డే అమ్మ అన్నారు కదా, అమ్మని కలుసుకొని చెప్తే ఎలా ఉండేది? అమ్మని మీ ఇంటికి పిలుచుకుంటే ఎలా బాగుండేది? ఇలా మీ అమ్మ ఎక్కడుంది? సహజంగా మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం కొడుకు కోడల దగ్గర అమ్మ ఉంటుంది. కానీ వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో లేదు. వైఎస్ షర్మిల గారు కూతురు అల్లుడి దగ్గర ఉంటుంది. ఎందుకు కూతురు అల్లుడి దగ్గర ఉంటుంది? గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి కానీ పరామర్శించడానికి కానీ, ఎందుకంటే గురకరాయి దాడి జరిగిందన్నప్పుడు కూడా ఆమె రాలేదు. భయపడుతూ బిక్కుమంటూ గడిపింది. ఎందుకు గడిపింది? సరే, ఇవన్నీ పోనీయండి. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ దాని మీద తల్లిని కోర్టుకు లాగాడు జగన్మోహన్ రెడ్డి. మరి తల్లి మీద ఉన్నటువంటి కోర్టు కేసుని వెనక్కి తీసుకుంటే ఎంత బాగుండేది మదర్స్ డే రోజు. సరే, ఇవన్నీ కాదండి. తల్లిని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అవమానించాడు, ఇబ్బంది పెట్టాడు, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తా. 2009 సెప్టెంబర్ 2వ తారీఖు చాలా దురదృష్టకరమైన రోజు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చనిపోయినటువంటి రోజు. ఆ రోజు చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య వైఎస్ విజయమ్మ గారు ఏ రోజు రాజకీయ అనుభవం లేదు, రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయాలు మాట్లాడలేదు, రాజకీయ సభలకి సమావేశాలకి ఏ రోజు హాజరు కాలేదు. ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మాత్రమే ఆ కుటుంబంలో రాజకీయాలు చేసేవాళ్ళు. ఎప్పుడూ ఆమె రాజకీయాలకు రాలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పులివెందులకు బై ఎలక్షన్స్ వచ్చాయి. అప్పటికి మన జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా ఉన్నారు. నిజానికి ఆయన గారు రాజకీయాల మీద ప్రేమ, సీఎం పదవి కావాలని కోరిక. సీఎం పదవి కావాలనుకున్న ఆయన పులివెందుల బై ఎలక్షన్లో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గారు, అంటే సొంత పెదనాన్న పోటీ చేస్తున్నారు అనే విషయం అర్థమైపోయింది. కాబట్టి వివేకానంద రెడ్డి గారు ఆ సీట్లో కూర్చుంటే తన చేతుల్లోకి ఆ సీటు రాదు అని భావించి డైరెక్ట్గా తను పోటీ చేయలేక, తను అడగలేక, ఒకవేళ ఇండిపెండెంట్గా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద పోటీ చేస్తే గెలవలేనని కారణం చేత రాజకీయాల మీద ఇంట్రెస్టు లేని, అవగాహన లేని విజయమ్మ గారిని తీసుకొచ్చి పులివెందుల బై ఎలక్షన్స్, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం ఫలితంగా వచ్చినటువంటి బై ఎలక్షన్స్లో విజయమ్మ గారిని రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి నిలబెట్టారు. సరే, అమ్మ ప్రేమతో నిలబెట్టారు. ఓకే, మంచిది, చాలా మంచిది. రాజశేఖర రెడ్డి గారి స్థానాన్ని విజయమ్మ గారు భర్తీ చేస్తే మంచిది. తర్వాత ఇంకొక పార్టీ పెట్టాడు. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ తను వేధిస్తుంది, కేసులు పెట్టింది, జైల్లో పెట్టింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడి సొంత పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టినప్పుడు పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఎవరు? వైఎస్ విజయమ్మ. అబ్బా, కొడుక్కి తల్లి మీద ఎంత ప్రేమ, అద్భుతం, ఇలాంటి ప్రేమ కథ ఉండాలి, ప్రతి కొడుక్కి తల్లి మీద ఇలాంటి ప్రేమ కథ ఉండాలి అందరూ అనుకున్నారు. మంచిదే, నిజం కూడా అది. ప్రతి కొడుక్కి తల్లి మీద ఆ మాత్రం ప్రేమ ఉండాలి, తల్లినే ముందు పెట్టి పార్టీ పెట్టాడు అని అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది సెంటిమెంట్ తల్లి పేరుతో వస్తుంది, అందుకనే ఉమెన్ని ఏడిపిస్తే జనాలు భావోద్వేగంతో నిండిపడతారు. ప్రకాష్ రాజు ఠాగూర్ సినిమాలు అంటాడు కదా, మన ఆంధ్ర పీపుల్ సెంటిమెంటల్ పూల్స్ అని చెప్పేసి, ఆ పూల్స్ చేయడానికే విజయమ్మని తీసుకొచ్చి గౌరవ పోస్టులో పెట్టాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 2010లో వచ్చిన బై ఎలక్షన్స్లో పులివెందుల్లో విజయమ్మ కావాల్సి వచ్చింది. 2014 మెయిన్ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు వైసీపీ గెలవబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని ప్రతి సర్వే చెప్తున్నటువంటి టైం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే చాలా స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. పార్టీ అధ్యక్షుడు ఆయన, మాస్ లీడర్ ఆయన ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. కానీ వైఎస్ విజయమ్మ సీటే అడిగాడు, అంటే తల్లి సీటే అడిగాడు. సరే, తల్లికి ఆ సీటు కాకపోతే కడప జిల్లాలో ఇంకో సీటు ఇవ్వచ్చు. కానీ ఎక్కడ ఇచ్చాడు? వైజాగ్ ఎంపీగా ఇచ్చాడు. కడప ఎక్కడ, వైజాగ్ ఎక్కడ? అసలు వైజాగ్ ఎంపీ ఇవ్వటం ఏంటి? వైజాగ్ ఎంపీ ఓడిపోయిద్దని ప్రతి సర్వే చెప్తుంది. వైసీపీ గెలిచే పరిస్థితే లేదని చెప్తుంది.
ఉత్తరాంధ్రలో వైసీపీ బలం తక్కువ అని చెప్తుంది, రాయలసీమలో బలం ఎక్కువ అని చెప్తుంది, కడప జిల్లాలో మొత్తం వైసీపీ గెలుస్తుందని చెప్తా ఉంది, సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి. అలాంటిది తల్లి ఓడిపోవాలి, రాజకీయంగా ఎదిగితే ఇంకొక పవర్ సెంటర్ ఉంటుంది, తన కుటుంబం నుంచి ఇంకెవరు రాజకీయాల్లో ఉండటానికి వీలేదు, ఇంకో పవర్ ఉండటానికి వీలేదు అని చెప్పేసి విజయమ్మ తీసుకుపోయి వైజాగ్ ఎంపీగా నిలబెట్టారు. అదే సిట్టింగ్ స్థానాన్ని నుంచి వైజాగ్ ఎంపీగా పంపించారు. ఆ సిట్టింగ్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలబడ్డారు. పార్టీ అధ్యక్షుడు ఎందుకు సేఫ్ జోన్ సీట్ ఎత్తుక్కోవాలి, రాష్ట్రంలో ఇంకో సీట్ ఎత్తుక్కోవచ్చు కదా, సేఫ్ జోన్ సీట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ నిలబడ్డారు 2014 గారికి. సరే పోని, సరే తల్లి ఎంపీగా ఉంటే పార్లమెంట్లో పార్టీకి బలం అనుకున్నాడేమో అలా అనుకున్నాం, ఒకసారి మనం అలానే అనుకుందాం. కానీ అధికారం రాలేదు 2014 ఎలక్షన్స్లో. అందుకని విజయమ్మను మళ్ళీ రాజకీయాల్లోనే ఉంచాడు, రాజకీయాలు యాక్టివ్గా ఉంచాడు, యాక్టివ్ ఉంచాడు, అప్పుడప్పుడు మాట్లాడించాడు, విజయమ్మని రాజకీయాలు తిప్పారు. తర్వాత 2019 ఎన్నికలు వచ్చాయి. ఆ రోజు ఎన్నికల్లో ఏ సీటు ఇవ్వలేదు, వైజాగ్ ఎంపీ సీటు వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అని అంతకుముందు 2014లో వైజాగ్ ఎంపీగా పోటీ చేసింది ఎవరు, విజయమ్మ. అప్పుడు పార్టీకి వేవ్ నడుస్తుంది. అదే ఎంపీ మళ్ళా విజయమ్మ నిలబెడితే విజయమ్మ ఎంపీ అయి ఉండేది, కానీ ఇవ్వలేదు. 2019లో ఎంపీ సీట్ ఇవ్వలేదు. అంతకుముందు ప్రాతినిధ్యం వహించినటువంటి పులివెందుల ఎమ్మెల్యే సీట్ అట్టా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే పెట్టుకున్నారు కాబట్టి ఆ సీట్ తనే తీసుకున్నారు. ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఎంపీ ఇవ్వలేదు 2019 ఎన్నికల్లో. సరే పోనీ ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ విజయమ్మ గారికి పార్టీ పదవి ఉంది, పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఒక గౌరవప్రదమైన పోస్టు. ఆ పోస్టును కూడా పీక్ పడేశాడు. తర్వాత ఇంట్లో నుంచి కూడా నెట్టి పడేశాడు, పార్టీలో నుంచి పీక్ పడేశాడు, ఇంట్లో నుంచి నెట్టి పడేశాడు. అధికారం వచ్చింది కదా, ఇంకా అవసరం లేదు, చెల్లి అవసరం లేదు, తల్లి అవసరం లేదు అనిపించింది. చూసారా, పిన్ టు పిన్ అని చెప్తున్నాను. ఫస్ట్ ఏమో రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు, ఫస్ట్ ఏమో పులివెందుల బై ఎలక్షన్ నిలబెట్టాడు, తర్వాత ఏమో వైజాగ్ ఎంపీగా పంపించాడు, తర్వాత ఏమో ఏ సీటు ఇవ్వలేదు, తర్వాత ఏమో పార్టీలో ఉన్న పోస్ట్ బీకేశాడు, తర్వాత ఏమో ఇంట్లో నుంచి నెట్టేశాడు, ఇప్పుడేమో ఏకంగా కేసు వేశాడు, కోర్టులో కేసు వేశాడు తల్లి మీద. తల్లికి ఇచ్చిన ఆస్తి తల్లి చేతి నుంచి తనకే కావాలి, తల్లి కూతురికి ఇస్తుంది. కూతురు అంటే ఎవరు, తన చెల్లికి ఇస్తుంది అనే కారణం చేత తల్లి ఆస్తి నాకు ఇచ్చేయాల్సిందని కోర్టులో కేసేశాడు. అంటే తల్లిని జైలుకి పంపించడానికి కూడా వెనకాడ్డా. సరే జైలుకి కాకపోవచ్చు, అది కేవలం ఇదే సివిల్ కేసే కాబట్టి ఆస్తి కోసం తల్లి మీద కేసేశాడు. చూశారు కదా, తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చాడు, రాజకీయంగా కిది చేశాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఇంట్లో నుంచి నెట్టేశాడు. తర్వాత ఏం చేశాడు, కోర్టులో కేసేశాడు. ఏ రకంగా తల్లిని అవమానించాడు. ఇలాంటి వ్యక్తి మదర్స్ డే చెప్తే దీన్ని ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా, దయచేసి కామెంట్ చేయండి ప్రజలారా. ఎందుకంటే అందరికీ తల్లి అంటే ప్రేమ ఉంటుంది. తల్లి కోసం ప్రాణం ఇచ్చే కొడుకులు మన కాడ ఉంటారు, తల్లి కోసం ప్రాణం ఇచ్చేటువంటి కొడుకులు ఉంటారు మన కాడ. అలాంటిది ఒక రాజకీయ నాయకుడు, ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, ఒక పార్టీ అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇంకో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఇలాంటి వ్యక్తే తల్లి పట్ల ఇలాంటి వివక్ష, ఇలాంటి పాలిటిక్స్ చేస్తే ఇక ఏం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. దయచేసి కామెంట్ చేయండి ప్రజలారా. మాట్లాడాలి, మనంతా మాట్లాడాలి. ప్రతి కొడుకు మాట్లాడాల్సిన టాపిక్ ఇది. తల్లి మీద ప్రేమ అనేటువంటి ఒక కొడుకుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి మీరంతా మౌనంగా ఉండకండి, మీ మౌనం చాలా ప్రమాదకరం. దయచేసి మీరు కామెంట్ చేయండి.